హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలను దృష్టిలో పెట్టుకొని మంచి తంబోలా ప్రోగ్రామ్, ఫన్ గేమ్స్, ట్రైనింగ్, అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్, అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ ఉండే విధంగా ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసినాము. ఎవరైతే 10 పేర్స్, మినిమం 10 పేర్స్, ఫ్రెష్ పేర్ సార్, లెఫ్ట్ టు రైట్ ఫ్రెష్ ఉండాలి. ఫ్రెష్ పేర్ చేసిన వాళ్ళందరికీ తంబోలాలో ఎంట్రీ ఉంటుంది. అది తిరుపతిలో కావచ్చు, లేదంటే వీలైతే హైదరాబాద్లో కావచ్చు. తిరుపతి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాము. తిరుపతిలో అనుకూలంగా దొరకలేదంటే హైదరాబాద్లో మేము అరేంజ్ చేయదలుచుకున్నాము. 1000 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉంటారు సార్. దాంట్లో ట్రైనింగ్ ఉంటుంది, ఫన్ గేమ్స్ ఉంటుంది, లక్కీ డిప్ ఉంటుంది. జస్ట్ 10 పేర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ప్రైజ్ 7.5 lakhs కారు, సెకండ్ ప్రైజ్ 5 lakhs వర్త్ ఆఫ్ కారు, థర్డ్ ప్రైజ్ 2.5 lakhs ఆఫ్ కారు లక్కీ డిప్ తీయబడుతుంది. ఈ లక్కీ డిప్ తో పాటు ఎవరైతే 20 పేర్స్ చేస్తారో వాళ్ళకి గోవా ట్రిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ 20 పేర్స్ అంటే టోటల్ 30 పేర్స్. దాంతోపాటు నెక్స్ట్ 50 పేర్ చేసిన వాళ్ళకి బ్యాంకాక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 50 పేర్స్ చేసిన వాళ్ళకి ఈచ్ పర్సన్ 1 lakh కార్ అడ్వాన్స్. ఈ విధంగా నేను ఏంటంటే ఒక 100 మందికి అడ్వాన్స్ రూపంలో కారు హ్యాండ్ ఓవర్ చేయాలని ఉంది. ఎందుకంటే మన దాంట్లో పనిచేసే వాళ్ళు ఒక డిగ్నిటీగా బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంలో 2 వీలర్ కాకుండా కారులో వెళ్ళి బిజినెస్ చేస్తే కొంచెం ఇంకా హై లెవెల్లో ఉంటుంది మనకు మార్కెటింగ్ కానీ, మీరు తీసుకునేటువంటి ఇన్కమ్స్ కానీ. ఆ విధంగా ఈ 4 130 పేర్స్ కనుక ఎవరైనా చేసితే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాళ్ళందరూ ఈ 4 ఎలిజిబుల్ అవుతారు. దయచేసి ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది. January 4th వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ లోపు ఎవరైనా చేసుకుంటే లెఫ్ట్ రైట్ ఫ్రెష్ ఐడీస్ ఉండాలి. ఇది ఖచ్చితంగా పాటించగలరు. నో డేట్ ఎక్స్టెన్షన్. మొన్న గోవా గురించి స్టార్టింగ్ కాబట్టి డేట్లు పెంచుకుంటూ వచ్చాము. ఈసారి మనం స్ట్రిక్ట్గా ఫాలో అవుదాము. ఎందుకంటే మీరందరూ కలిసి చేస్తేనే నేను అనుకున్నది సాధించగలుగుతాను. మనకు ప్రజలకు మార్కెట్లో నంబర్ ఆఫ్ షాప్స్ పెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి నా అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తూ నాతో జర్నీ చేసి అందరూ ముందుగా కారు అచీవ్ కండి. కార్ అచీవ్ యాక్చువల్లీ 3 కార్లు అనుకున్నారు. 100 కార్లు ఇవ్వాలనే ఆలోచన. ప్రతి ఒక్కరు కారు పొందాలనేది నా యొక్క కోరిక. కొంచెం బ్రీఫ్ గా మన గోవా ఎక్స్పీరియన్స్ మనలతో షేర్ చేసుకుంటారని. సార్ తప్పకుండా సార్ అది షేర్ చేసుకోవాల్సిన విషయం. అది రియల్గా ఇంతకుముందు సార్ ఇంతకుముందు కూడా 2 times వెళ్ళాను గోవాకి సార్. దాంతో పోల్చుకుంటే ఒక 10 రేట్లు సార్. సో ఎంజాయ్మెంట్ దొరికింది వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చే ముందు కావచ్చు. సో అదేవిధంగా గోవాలో కావచ్చు, ఆ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. సో ఈ ఎంజాయ్మెంట్ ఎంతైతే ఎంజాయ్మెంట్ పొందామో దానికి 10 రేట్లు సార్. మీరు ఇప్పుడు చెప్పిన ఆఫర్ ఉన్నది చూసారా? ఆఫర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. ఇంకా ఎందుకంటే ఒక 100 మందికి కార్లు ఇవ్వాలన్న ఆలోచన మీద ఏదైతే ఉందో సార్, దాన్ని రీచ్ అవ్వాల్సిన బాధ్యత మాదిక. ఎందుకంటే గోవా టూర్ చూసినప్పుడే గోవాకు రావాలన్న, మళ్ళీసారి గోవాకు రావాలన్న ఆలోచన మాకు కానీ మా టీంకి కానీ కలిగింది. అంత ఎంజాయ్ చేసాం. సో ఇప్పుడు ఈ ఆఫర్ ఉన్నప్పుడు మాత్రం ఒకటి నచ్చింది సార్. 130 పేర్లు అన్నది చాలా సింపుల్ కొట్టేయచ్చు. లీడర్ అన్న ప్రతి ఒక్క లీడర్కి ఇదైతే పెద్ద టార్గెట్ కాదు నాకు తెలిసి. 100 మంది కాదు సార్, అంతకు మించి కూడా కొడతారని చెప్పేసి అనుకుంటున్నా. సో సార్ సూపర్ సార్, రియల్ ఈ ఆఫర్ బాగుంది సార్. సార్ అయితే మనకు తిరుపతి లేదా హైదరాబాద్ రెండిట్లో ఏదైనా ఒక ప్లేస్ కదా సార్? ఏదైనా ఒక ప్లేస్లో. సో ఆఫర్ మాత్రం ఎక్సలెంట్ సార్. 130 జతలు కొట్టిన వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతిదీ అంటే ఇటు మీటింగ్కి ఎలిజిబిలిటీ వస్తుంది, ప్లస్ అదేవిధంగా మనకు గోవా పేరు వస్తుంది, ప్లస్ బ్యాంకాక్ వస్తుంది, ప్లస్ కార్ ఎలిజిబిలిటీ ఉంది. అంతే కదా సార్? మామూలు ఆఫర్ కాదు సార్ ఇది. రియల్ చెప్తుందా, మైండ్ బ్లాక్ అయిపోయింది ఆఫర్ విన్నప్పుడు. నేను గోవా ఉన్నప్పుడు ఈ పోస్టర్ చూడగానే వెంటనే ఎండి గారికి కాల్ చేసినాను నేను. సార్ ఇది నిజమేనా సార్, ఇది నిజమేనా లేకపోతే ఎక్కడన్నా అంటే ఒక్కోసారి కొన్ని చూసినప్పుడు నిజమా కాదన్న ఆలోచన వచ్చింది. అయితే పైన ఉన్న ఆఫర్స్ ఇంకా అంతకు మించి సార్. ఎందుకంటే ఈ లక్కీ డ్రిప్ అన్నది 10 పేర్లు వచ్చిన వ్యక్తి కూడా ఉంటారు కదా సార్ అందులో లక్కీ డ్రిప్ లో. అవును. ఇది మామూలు విషయం కాదు సార్. రియల్గా ఎవరికైనా ఆఫర్ ఇది తగిలింది అనుకోండి. సో ఇందులో ఉన్న ఆఫర్స్ అన్నిటితో పాటు
ఆ పైన 7.5 లక్షల కారు రావచ్చు, 5 లక్షల కారు రావచ్చు, లేదా 2.5 లక్షలది కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు చేయాల్సిన ఒకే ఒక పని, ఫస్ట్ మీ టీం మెంబర్స్ అందరికీ ఈ యొక్క పోస్టర్ పంపించండి. జూమ్ తీసుకురండి, 1కి 10 సార్లు ఈ యొక్క పోస్టర్ గురించి చెప్పండి, సరిపోతుంది. మీరు ఏ బిజినెస్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ యొక్క ప్లాన్ వింటేనే, ఈ యొక్క పోస్టర్ చూస్తేనే వ్యక్తి జాయిన్ అయిపోవాలి. అంత ఎక్సలెంట్ ఆఫర్ ఇచ్చారు సార్ అయితే. సో థ్యాంక్ యూ సార్. నేను నా టీం నుంచి కనీసం ఒక 4 to 5 మెంబర్స్ మెయిన్ పర్సన్కి సో కార్ అచీవర్స్ చేద్దామన్న ఆలోచనతో అయితే ఉన్నా. సో థ్యాంక్ యూ సార్. గోవా టూర్ మాత్రం సార్ ఎక్సలెంట్ సార్, లైఫ్ లో మర్చిపోలేనంత ఎంజాయ్ చేసాం సార్, రియల్. ఓకే. ఇంతకుముందు కూడా వెళ్ళాము, కానీ అది ఏంటంటే అలా గోవాను చూసి వచ్చేసాము. ఈసారి అయితే గోవాను చూసి కాదు, కొన్ని మర్చిపోలేని గుర్తులు ఉన్నాయి. ముఖ్యంగా మాతో వచ్చిన టీం గ్రేట్ సార్ వాస్తవానికి. ఎందుకంటే ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఒంటరితోటి చేయలేం. అందులో ఉన్న వ్యక్తులు, మనతో పాటు వచ్చిన వ్యక్తులు కరెక్ట్ ఉంటే చేయగలుగుతాం. ఆ ఎంజాయ్మెంట్ మా టీం తోటి చేసినాం. మా టీం అంటే నా ఉద్దేశం కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు మా వాళ్ళే కనుక ఆ మాట అన్నా మా టీం అని. సో నా టీం అంటే నా డౌన్ లైన్ అని కాదు దాని అర్థం. కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్గా కోఆపరేట్ చేశారు. సో 1-2 ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరగచ్చేమో, కానీ ఎంజాయ్లో మాత్రం ఏం తగ్గలేదు సార్. థ్యాంక్ యూ కమలాకర్ గారు. గోవాలో ఇచ్చారు, ఒక పార్టీ ఇచ్చారు సార్ ఆ బీచ్లో. నైట్ డిన్నర్ చేసాం బీచ్లోనే. ఆ డిన్నర్ మాత్రం మామూలుగా లేదు. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ కమలాకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.